హాయ్ అండి. ఈరోజు మా ఊరు సంతయితే చూపిస్తాను. మా ఊరంటే మా అమ్మ వాళ్ళ ఊరండి. అంటే మనం చిన్నప్పుడు పెరిగిన ఊరు. మా ఊరు అంటాం అలవాటయిపోద్ది కదా! సంతంటే బోలు సంత అనమాట. సంతంటే ఎలకొలంగా అన్నాననుకుంటారు. చిన్న పిల్లల్ని అలాగే అంటాం కదా! అల్లరి చేస్తే సంతగోలేంటి సంతగోల అంటేనే బోలు అల్లరనమాట. బోలు జనం అయితే ఉంటారు కదా సంతలోని. అందుకే సంతగోల అంటారనమాట. మాట అయితే వినపడదండి సంతలోకెళ్తే. ఆ దుకాణాలు మా దుకాణానికి రండి, మామిడి పళ్ళు మా దుకాణానికి రండి, నేరేడు పళ్ళు అని కేకలేస్తూ ఉంటారు కదా! అంటే సంతగోల అంటారనమాట. సంత చూసారా ఎంత పెద్ద బజారో. ఒక మామిడికాయ ఏంటి, ఉల్లిపాయ దుకాణాలేంటి, మాంసాహారాలేంటి, సంత అంటే ముందుగా గుర్తొచ్చేది జిలేబీ కదా! జిలేబీ దుకాణాలేంటి అన్నీ ఒక్కటి కాదండి. పువ్వుల దుకాణాలు మొత్తం అన్ని దుకాణాలు కలిపితేనే సంత అవుతుంది కదా! ఇదిగో చూడండి ఎంత పెద్ద సంత మా ఊరు సంత అయితే నేను ఎక్కడా చూడలేదనమాట. మా ఊర్లో జరిగిన సంత అయితే నేను పుట్టి పెరిగిన కానించి ఏ ఊరు వెళ్ళినా నాకు అంత బజార్ అయితే కనిపించదండి. అన్ని దుకాణాలతో ఒక్క దుకాణమే కాదండి, అన్ని దుకాణాలు కూడా ఒక్కడే ఉంటాయన్నమాట. గీతకు పువ్వులు కావాలి అందండి. నేనైతే ఒక రూ. 20 పువ్వులు అయితే కట్టిస్తున్నాను అనమాట. మా చిన్నప్పుడైతే రూ. 5 రూ. 2 పొట్లాలు కట్టించుకునేవాళ్ళం అనమాట. నవ్వొస్తది అలాంటివి ఒక్కొక్కసారి గుర్తు తెచ్చుకుంటుంటే. అలాగ మనకి స్కూల్ నుంచి రావడం బ్యాగులు పెట్టేస్తాం. ఇంకా సంతలోకి వచ్చేసేవాళ్ళం. సోమవారం అంటే అదో పండగ. మ ఏదైనా మంచి కూర తెచ్చేస్తారు మా నాన్న. మంచిగా సంతలో తిరిగేసాం కాదు. అప్పుడేమైనా చదువుకుంటాలు గట్ట ఏమైనా ఉంటాయా మనకి? ఏగా ఈ తిరుగుతూ ఆడుకుంటామే కదా! చిన్న వయసులో మనకేమీ తెలీదు కదా! ఇంకా ఇప్పుడైతే పిల్లల్ని అయితే నువ్వు చదువు అని అడుగుతాం. అప్పుడు మనం అమ్మాలో చదువు అన్నా వాళ్ళని అసలు మాట వినేవాళ్ళం కదా! ఆ మాట వింటే మనం ఇప్పుడు ఒకరి ఊళ్ళోనే ఉండేవాళ్ళం. ఇలా సంత బజార్లోకి తిరుగుతామా అంత బాగుండేవాళ్ళం అనమాట. ఏ జాబో ఏదో చేసుకొని. ఆ రోజుల్లో మనకి చదువు విలువ తెలియలేదు. చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేసుకుంటాం. మన పిల్లలేమో మనంత అయిపోతాం. అన్నీ జరిగిపోయాయండి. ఈ 12 సంవత్సరాలు బోలెడు వింతలు అన్నీ జరుగుతాయి. ఒక బాధ్యతలు బోలు బాధ్యతలు కూడా వచ్చేస్తాయి అన్నమాట. అదే ఏంటో మానవ పుట్టుకంట అదేనేమో. చిన్న వయసు అన్న కానించి ఒక పెళ్ళయ్యాక చిన్న వయసులో మనకు బాధ్యతలు బాగా తక్కువగా ఉంటాయి. ఇంకా పెళ్ళయ్యాక చూడండి ఎంత బాధ్యత, మన ఇల్లు, మన సంసారం, మన ఇది అన్నీ అంటాం కదా! చిన్న వయసులో అమ్మాలు ఏమన్నా చెయ్యాడంటే నేను చేస్తానా, నేను తింటానా, నేను కొడతాను అని మా తమ్ముడి మీద మేము యుద్ధాలు వేసేసుకునేవాళ్ళం అనమాట. ఇప్పుడు అవన్నీ గుర్తొస్తే నవ్వొస్తాయి అనమాట. చూసేసారా ఎన్ని దుకాణాలు ఉన్నాయో, ఎన్ని చేప దుకాణాలు ఇంకా అన్నీ ఒక్కటి కాదండి అన్ని కాకపోతే అప్పట్లో అయితే ఇసుక అయితే రాలని జనం అనమాట. కరోనా వచ్చాక చాలా తగ్గిపోయిందండి సంత బజారు. మళ్ళీ ఇప్పుడు యథామామూలుగా జరుగుతుంది అనుకోండి. అప్పుడైతే అసలు ఈ 4 ఇసుకేస్తే రాలని జనం అనమాట. అప్పుడు ఇంకా ఎక్కువ ఉండేవారు అనమాట. మేక రక్తం ఉడకబెట్టి నల్ల అని అక్కడ పెట్టేవారనమాట. చాలా రకాల విచిత్రాలు కూడా ఉండేవన్నమాట. మ్యాజిక్‌లు, తాంబేలులు, పిట్టలు అప్పట్లో బాగా ఎక్కువ వచ్చేసేవండి. పిట్టలు, తాబేలులు అయితే ఒక చాలా దుకాణాలు వచ్చేవన్నమాట. అవి చూడటానికి కూడా వెళ్ళిపోయేవాళ్ళమండి. ఇప్పుడైతే తాబేలులు అవి రావట్లేదు కానండి. చాలామంది తాబేలు మాంసం తింటారంట. తాబేలు అయితే పెద్ద పెద్ద తాబేలులు వచ్చేసేవన్నమాట సంతలోకి. ఇప్పుడు చాలా తగ్గిపోయినాయండి అలాంటివన్నీని. పిట్టలు అవి అయితే కొంచెం రేటుగానే ఉంటాయేమో కానీ సంతలోకి అయితే పెద్ద తేవడం లేదు. అసలు తేవడం లేదు. అప్పుడైతే చాలా పిట్టలు వచ్చేవన్నమాట. కొంగలు అవి చాలా రకాలు. నేనైతే చేప అయితే తెచ్చుకున్నానండి. 150, 150 కొట్టేయమంటే ఆయన అయితే కొట్టేస్తానన్నారనమాట. పెద్ద సంతలో పెద్ద రేటుగానే ఏమి ఉండవండి. మా ఊరు సంతలో చాలా తక్కువ రేటుకి వచ్చేస్తాయి అన్నమాట. ఇగో నేనైతే ఇవన్నీ తీసుకుంటున్నాను. కానీ తక్కువ మొక్కలు, కొన్ని విత్తనాలు అలాంటివన్నీ నేను మహా అయితే 200, 300 ఖర్చు పెట్టాను. కానీ చాలా వచ్చినాయి అనమాట. అన్నీ ఒక్కడే కదా! అన్నీ రూ. 20, ఈ రూ. 50, రూ. 10 అలా తీసుకున్నాను అనమాట. మా అత్తగారికి అయితే నేరేడు పళ్ళు, మా పిల్లలకైతే పువ్వులు, ఒక ఈసన్గారు ఒకటికి తీసుకున్నామండి. ఈసన్గారు అంటే మీరు ఎప్పుడు అనుకోరు కదా! ఈసన్గారు అయితే మా అత్తగారు ఎప్పటి నుంచో అడుగుతున్నది అనమాట. ఈ సంత బజార్లోనే దొరుకుతాయి. ఎప్పుడో ఒక్కొక్కసారి దొరుకుతాయి అనమాట. ఇగో చేపను చూడండి ఎంత ఈజీగా చేసేస్తున్నారు. మనం చెయ్యాలంటే పిసికి అయితే చేస్తానని మెత్తబడిపోద్ది నేను చేసేటప్పటికి చేప. అలా అయితే చాలా ఈజీగా
పొరుసు ఇలా తీసి టప్మని కోసేస్తారు, టప్మని ముక్కలు అందించేస్తారు. మేము తీసుకున్న చేపలు అయితే శన అయితే ఉందండి. శన ఉంటే రుచిగా ఉండదు. శన అంటారు తప్ప శన ఉన్న చేప ముక్కలు రావండి, రుచిగా కూడా ఉండవన్నమాట. ఇగో కోళ్ళు చూసారా, కోడి మసాలా దుకాణాలు చాలా చాలా దుకాణాలు అయితే ఉన్నాయన్నమాట. ఉంటాయండి, చాలా దుకాణాలు అయితే ఉంటాయి. లక్కీ తీసిందండి ఆ రోజు వీడియో. లక్కీ అయితే చాలా బాధ్యతగా ఇంట్రెస్ట్గా తీస్తుంది అనమాట. ఏదైనా చెప్పామంటే అది ఇంట్రెస్ట్గా చేస్తుంది. మా రమ్య గీత వాళ్ళు ఉన్నారంటే దాని మీద అసలు ఇంట్రెస్టే పెట్టరనమాట. నేను ఆకుకూరగాయలు కూడా 2 ఇచ్చుకున్నాను. మా ఇంటికి దూరం అయిపోతున్నది కదండి. మార్నింగ్ మా ఆయన వెళ్ళేటప్పటికి ఆకుకూరగాయలు కట్ట అయిపోయినాయంట. సంతలో ఆకుకూరగాయలు కట్ట కూడా ఉంటాయి. సంతలో ఆకుకూరగాయలు కూడా తీసుకున్నామన్నమాట. మీకు కూడా నచ్చితే మా వీడియోస్ లైక్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మరికొన్ని మా ఛానల్లో చాలా కష్టపడి అయితే మేము వీడియోస్ అయితే తీస్తున్నామండి. కానీ మా ఛానల్ కొంచెం చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోకండి. మీరు చూస్తేనే కదా ఇంకా నేను కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటుంది, ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది. ఎక్కువ మంది చూసారనుకో కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది, మాకు కూడా తృప్తి కూడా ఉంటుంది కదా. అందుకని కొంచెం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మరికొన్ని మా ఛానల్లో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.